భారతీయ రిజర్వ్ బ్యాంక్ నూతన సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అక్టోబర్ 4 నుండి ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ వంటివి ఒకే రోజు చెక్ క్లియరెన్స్ ను ప్రారంభించనున్నాయి. ఈ నూతన వ్యవస్థ వల్ల అక్టోబర్ 4వ తేదీ నుండి డిపాజిట్ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే అంటే అదే రోజున క్లియర్ అవుతాయి. దీంతో బ్యాంకులు తమ కస్టమర్లకు చెక్ బౌన్స్ కాకుండా నిరోధించడానికి ఖాతాలలో తగినంత నిల్వలు ఉంచుకోవాలని, అలాగే ఆలస్యం లేదా తిరస్కరణ జరగకుండా చెక్కు వివరాలన్నీ సరిగ్గా నింపాలని సూచించాయి. భద్రతను పెంచడానికి ప్రీ ఎంట్రీ పాజిటివ్ పే సిస్టమ్ను ఉపయోగించాలని కూడా బ్యాంకులు కస్టమర్లను కోరాయి. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు ఖాతాదారులు ఖాతా సంఖ్య, చెక్ నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారుని పేరు వంటి ముఖ్య వివరాలను బ్యాంకుకు సమర్పించాలి. చెక్కును సమర్పించినప్పుడు బ్యాంకులు ఈ వివరాలను ధృవీకరిస్తాయి. వివరాలు సరిపోలితేనే చెక్ క్లియర్ అవుతోంది, లేకపోతే రిక్వెస్ట్ తిరస్కరించబడుతుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను నిర్దిష్ట ప్రాంతీయ ఈమెయిల్ అడ్రస్లకు పంపాలి. ప్రాసెసింగ్ ప్రారంభించే ముందు బ్యాంకులు రసీదు సందేశాన్ని పంపుతాయి. ప్రస్తుతం బ్యాంకులు చెక్ ఎలక్ట్రానిక్ చిత్రాన్ని, వివరాలను డ్రాయ్ బ్యాంకుకు పంపే చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నాయి. ఇది భౌతికంగా చెక్ను బదిలీ చేయాల్సిన అవసరాన్ని తొలగించినప్పటికీ డ్రాప్ బాక్సులు లేదా ఏటీఎంలలో డిపాజిట్ చేసినప్పుడు సెటిల్మెంట్ కావడానికి సాధారణంగా 2 పని దినాలు పడుతోంది. ఇకపై 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు పాజిటివ్ పే తప్పనిసరి అని, 50,000 కంటే ఎక్కువ విలువైన వాటికి ఇది సిఫార్సు చేయబడుతుందని ఆర్బీఐ తెలియజేసింది. ఇక పాజిటివ్ పే కింద ధృవీకరించబడిన చెక్కులకు ఆర్బీఐ వివాద పరిష్కార వ్యవస్థలో రక్షణ లభిస్తుంది. నిరంతర క్లియరింగ్ సెటిల్మెంట్లో మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుండి, అలాగే రెండవ దశ జనవరి 3, 2026 నుండి ప్రారంభమవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. తిరస్కరణను నివారించడానికి కస్టమర్లు అంకెల్లో, అక్షరాలలో రాసిన మొత్తం సరిపోలాలని, చెక్ తేదీ చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలని, చెల్లింపుదారుని పేరు లేదా మొత్తంలో ఓవర్ రైటింగ్ ఉండకూడదని, అలాగే సంతకం బ్యాంక్ రికార్డులతో సరిపోలాలని నిర్ధారించుకోవాలి.